9 నెలలు పాప ఆవిడకు మోసి కని పెంచి కష్టం సుఖం అన్నిటిలోనూ నిలబడి పక్కన ఊతం ఇచ్చి తమ సర్వస్వం వాళ్ళే అని అన్నీ ధారపోసి వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ వీళ్ళకి ఇచ్చేసేసి ₹1 కూడా దాచుకోకుండా వాళ్ళకి అన్నీ ఇచ్చేసి ఇవంతా పిల్లలేగా తింటారు పిల్లల కోసమే కదా అని ముందే రాసి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లోనే డిపెండెంట్గా బతుకుతూ ఒక మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా ఎందుకు ఉండాలి పాపం వాళ్ళు? అంటే సైకలాజికల్గా ఎంత ట్యూన్ అయిపోయారంటే ఇవన్నీ ఆలోచించరు మేడం. ఇవాళ రేపు అందరు ఇలాగే ఉన్నారులే, ఎవరు చూస్తున్నారు, ఇంకా మేము ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాము, ఇట్లా వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. జస్టిఫై చేసుకోవడం, తక్కువ చేసుకోవడం, మానసికంగా బాధపడటం, మనోవేదంతో రకరకాల హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతుంది. కొంతమంది వృద్ధాశ్రమాలు కూడా వెళ్ళారు. వెళ్తే పరువు తక్కువ అని చెప్పేసి పాపం వాళ్ళ పిల్లలు పెట్టినా పెట్టకపోయినా తిన్నా తినకపోయినా వాళ్ళని మనుషులుగా ట్రీట్ చేసినా ట్రీట్ చేయకపోయినా అక్కడే ఉంటారు పాపం. మన తాత మనోడు సినిమా చూసాం కదా, అది ఎప్పుడు 50 ఏళ్ళ నాటి సినిమా, అది వాళ్ళ రోజు కూడా రెలవెంట్. ఎందుకు అంటే ఆ కన్న మమకారం. సో అక్కడ కోడలు ఇల్ట్రీట్ చేస్తూ ఉంటుంది, కొడుకు లేనప్పుడు కోడలు నానా రకాలుగా హింసిస్తూ ఉంటుంది, అత్తగారిని పని మనిషిగా చూసిందా ఇంకో రకంగా చూసిందా కదా, కనీసం మనిషిగా కూడా ట్రీట్ చేయదు. అసలు కుక్క కూడా తినని ఫుడ్ పెట్టడం, చాలిని బట్ట, అసలు వాళ్ళు ఉండే రూమ్ అయితే ఘోరాది ఘోరంగా, అవుట్ హౌస్ కూడా అలా ఉండదు, దిక్కు దివాణం లేకుండా పాపం అలాగా మోస్ట్ అన్హైజినిక్ లివింగ్ కండిషన్స్. ఎందుకు అంత కక్ష ఎందుకు కడతారో పాపం ఆ పేరెంట్స్ మీద పెద్దవాళ్ళ మీద నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిజంగా మేడం, వాళ్ళకి ఏదో చాతగాక ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి. దానికి లైఫ్ అన్ని స్టేజెస్ అయిపోయి చివరి స్టేజ్కి వచ్చి ఇహనో ఇప్పుడో అనుకున్న టైంలో పాపం వచ్చి ఉండి వాళ్ళకి కావాల్సిన కాస్త ఆదరణ, కాస్త మాట, కాస్త గుప్పెడు అన్నం, ఒక పలకరింపు, ఆప్యాయంగా పలకరింపు. ఇంతకన్నా వాళ్ళు ఏమడుగుతారు? ఆస్తిపాస్తులు వాళ్ళు ఏమైనా అడుగుతున్నారు? ఆస్తిపాస్తులు మళ్ళీ వాళ్ళు ఏమో అడగరు కదా పాపం, మాకు రాసి ఇవ్వండి అని. రైట్. సో ఇదొక కేసు అమ్మా. ఇలా కాకుండా ఇంకా అన్నీ రాయించేసుకొని ఇంట్లోంచి గెంటేస్తారు.